అమ్మా? చూసుకోవాలి కదా తల్లి. ఎవరు ఇచ్చారు మాస్టర్? ఎవరు ఇచ్చారు మాస్టర్? బిల్డర్స్ అంట. కూడా పెట్టారు. ఆమె అకౌంట్ ఉంటుంది పెట్టారు. సంతకం ఎవరు పెట్టారు? సంతకాలు లేవు. సంతకం పెట్టినారు. సరే సంతకం లేకుండా ఏదో రాసి పెట్టుకోవాలంటే చెప్పండి. మాస్టర్ క్లోజింగ్ తర్వాత అడిషనల్ నేమ్ యాడ్ చేసుకొని పేమెంట్ చేయడం జరిగింది సార్. అది 6 days అసలు క్లోజ్ అయిన తర్వాత పేర్లు రాశారు కదా, బెనిఫిషరీస్ అడిగారా? సార్ ఒక విషయం ఏంటంటే సార్ నా గురించి రావడానికి బెనిఫిషరీలో డబ్బులు నాకు వచ్చినాయి కాబట్టి నా అకౌంట్కి వచ్చాయి కాబట్టి పని చేసినామని చెప్పారు సార్. నేనే పెట్టుండే కాబట్టి నా కుటుంబ సభ్యులు రాసుకుంటే ఆటోమేటిక్ పని చేసినామని చెప్పారు సార్. కాకపోతే మాస్టర్ మనం ఏం చేస్తున్నాం, రికార్డ్ వెరిఫికేషన్ చూస్తున్నాం. ఒకరోజు లేట్ అయినట్టు ఒక 6 days కంటిన్యూషన్ లేట్ అయిందంటే ఓకే. మీరు అన్నది కరెక్టే. మీరు అదనంగా 6 పేర్లు రాశారు అంటున్నారు కదా, 6 పేర్లు వర్క్ డన్ ఉంది అక్కడ. వర్క్ డన్ ఎంత వర్క్ అయింది? అది ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ యాక్చువల్ ఉందా, ఎక్సెస్ ఉందా, మైనస్ ఉందా? ఏదన్నా కానీ ప్లాంటేషన్ వర్క్ అయినా 100 చెట్లు నాటినామా అంటారు. 100 చెట్లు ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా. వర్క్ డన్ ప్రాపర్గా ఉందా? వర్క్ డన్ ఉంది కదండి మీ లెక్క ప్రకారము. మిస్యూజ్ అయితే కాలేదు కదా. అవును. ఇప్పుడు ఎవరి పీరియడ్లో జరిగిందా మరి? ఎందుకు రాయాల్సింది వచ్చింది పేర్లు? చెప్పండి, రీజన్ చెప్పండి. ఆయన ఏమంటున్నాడు? మీ కౌంటర్ ఉండాలి దానికి. మీరు ఆయన ఏమంటున్నాడు? మాస్టర్ క్లోజ్ అయిన తర్వాత పేర్లు అదనంగా రాశారు అని చెప్తున్నారు. అదనంగా ఎందుకు రాయాల్సింది వచ్చింది? మరి ఆ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళకి ఇచ్చారా మీరు? ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది? డిటిఎఫ్ రాసేటప్పుడు కాదమ్మా, వాళ్ళు విలేజ్లో ఆడిట్కి వచ్చినప్పుడు కలవాలి కదా మీరు. మీ పీరియడ్ ఆడిట్ జరిగినప్పుడు మీరు కలవాలి. అది రీజన్ రాసి ఉంటారు. మీకు గ్రామ సభలో జరగలేదు, డ్యూ టు ఎలక్షన్స్ గ్రామ సభ జరగలేదు. ఈ పేర్లు అదనంగా రాసినారు అనేది మీ నోటీస్లో పెట్టాడా? అప్పుడే కాదమ్మా, ఇప్పుడు నిన్న మళ్ళీ మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దానికి? అక్కడ జరిగిందా? జరిగితే మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా దానికి. మళ్ళీ ఈ దాకా ఎందుకు వచ్చింది అది? ఎందుకు మీరు అదనంగా పేర్లు రాశారనేది మీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ఆయనకు. అవును సార్, పలానా రీజన్ వల్ల నేను ఈ పేర్లు యాడ్ చేయాల్సింది వచ్చింది అనేది మీరు చెప్పాలి కదా. ఆయన ఫైండింగ్స్ ఏంటి? మాస్టర్ క్లోజ్ చేసి మళ్ళీ పేర్లు రాసుకొని అటెండెన్స్ చేసి పేమెంట్ చేశారు అనేది. యాజ్ పర్ వర్క్ రికార్డు మనము వర్క్ డన్ ఓకే ఉంది అంటున్నాడు. సో అది నో ప్రాబ్లం. పేర్లు ఎందుకు రాయాల్సింది వచ్చింది అనేది ఆయన క్వశ్చన్. మీరు దానికి రీజన్స్ చెప్పాలి. మీకు ఆన్సర్ చెప్పడం రావడం ఖచ్చితంగా చెప్పండి. అది పోతుంది. సమస్య కాదు. మేము ఏమంటున్నామంటే ఇవన్నీ కూడా ప్రాసెస్ వాల్యూస్. జరిగిన చిన్న ఎక్స్పెండిచర్ చిన్న నేను అదే డిఆర్పి గారి రిపోర్ట్ ప్రకారం వర్క్ డన్ ఉంది.
అంటే అక్కడ బైండింగ్ ఏంటంటే మస్టర్లో అదనంగా మస్టర్ క్లోజ్ చేసే ముందు మళ్ళీ యాడ్ చేసి రాశారనేది క్వశ్చన్ అక్కడ, అంతే కదా. అది ఎందుకు రాయాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు ఇవ్వాలి. మాస్టర్ మీద నోట్ పెట్టి కనీసం నేను అదే చెప్తున్నాను మీకు. అయినా సమస్య రావాలి మాస్టర్ మీద 1 వీక్ మన దగ్గర ఉంది కాబట్టి చెప్పండి 30 చెప్పండి. రోజుగారు దివస్ ఈ పేరు సంబంధించిన ఇది సర్కులర్ ఉందమ్మా, మీరు ఎక్కడ పోయినా ఏడున్నా ఇంకో చోటికి పోయినా అందరు పంచాయత్ సెక్రటరీ రోజుగార్ దివాస్ అనేది ఒక స్టాండర్డ్ మ్యాండేటరీ సర్కులర్ ఉంది. దాని ప్రకారం ఎవరి మంత్ బేసిక్ మీటింగ్ కండక్ట్ చేయాలి. చాలామంది చేయడం లేదు. మీరు ఇమీడియట్గా ఒక రిజిస్టర్ తీసుకొని ఎవరి మంత్ ఫీల్డ్ అసిస్టెంట్లు అదేవిధంగా వేస్ట్ స్పీకర్స్ ఇంకా వాళ్ళు ఉంటారు కదా వాచర్స్ అందరితోటి మీటింగ్ కండక్ట్ చేసి ఒక మీటింగ్ ఒక మినిట్స్ రాసుకోండి రిజిస్టర్లో. ఎవరి మంత్ ఏదో ఒక డేట్ మీరే అనౌన్స్ చేసి పిలిపించుకోండి. సో ఆ డేట్ రోజు డిస్కస్ చేయండి వేస్ట్ స్పీకర్స్తో. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ రికార్డ్ చేసి మీరు సంతకాలు పెట్టుకుంటే అదే రోజుగార్ దివాస్ మినిట్స్. మీరు ఎలాగో గ్రామ సభలు పెడుతుంటారు, ఎవ్రీ 2 monthsకి గ్రామ పంచాయతీ మీటింగ్ పెడతారు కదా, దాంట్లో భాగంగా అదే రోజు రాసుకున్నా అభ్యంతరం లేదు. ఆ రోజు పిలిపించుకోండి వీలైతే బేసికర్స్ను వాచర్స్ను. సో అది కూడా సైమల్టేనియస్గా మీరు మెయింటైన్ చేయాలి. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ మెయింటైన్ చేసే రిజిస్టర్ కాదు, పంచాయత్ సెక్రటరీనే మెయింటైన్ చేయాలి. ఓకే. చెప్పండి సార్. ఒక పనికి సంబంధించి ఒకే బుక్లో రికార్డ్ చేస్తారు. 40 వర్కులకు సంబంధించి ఒకే బుక్లో రికార్డ్ చేస్తారు. ఏమన్నా ఎంపీలు ఉన్నాయి కదా, ఎంపీలు లేవా? అట్లా చేస్తారు. పెద్ద వర్క్ కంటిన్యూషన్ వర్క్ అయితే దాంట్లో కంటిన్యూ చేసుకొని రాసి తెచ్చుకోవాలి. ఈ ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ చేసింది సార్. ఈ ఫ్రీ మెజర్మెంట్ అనేది పోస్ట్ మెజర్మెంట్ డైరెక్ట్ పేమెంట్ చేసింది సార్. ఈ ఫ్రీ మెజర్మెంట్ మన పోస్ట్ మెజర్మెంట్ ఏమంటున్నారు? ఈ ఫ్రీ మెజర్మెంట్ రికార్డ్ డైరెక్ట్ పేమెంట్ చేసింది. కాల్ సంబంధించి ఫ్రీ మెజర్మెంట్ డైరెక్ట్ రీమెజర్మెంట్ చేయలేదు. రికార్డ్ చేయలేదు. మెజర్మెంట్ వేరియేషన్స్ వచ్చినాయి. ప్రజెంట్ మొత్తం మాత్రమే చేసి కానీ కొంచెం డైరెక్ట్ తీసేసినప్పుడు ఓకే, పరికరాల వ్యత్యాసం లేదు. ఇక్కడ ఉన్న ప్రీమియర్మెంట్కి .3 ప్రీమియర్మెంట్ ఉంది, పోస్ట్ మేరకు .2 ఉంది. అప్పుడు ఏం చేయాలి? పోస్ట్ మేరకు .5 డెప్ చేయాలి. తర్వాత దాని నుంచి .3 ప్రీమియర్మెంట్ బ్యాలెన్స్ చేసి పేమెంట్ చేస్తే ఓకే. ఇచ్చిన దాంట్లో ఫైనాన్షియల్ డివిజన్ లేదు. ప్రొసీజర్ రోజు 4-5 ఫోన్లు వస్తాయి. హలో, మీటింగ్లో ఉన్నాను. జూమ్ వస్తుందన్నా, ఫుల్ జూమ్ వస్తుంది. ఏమీ లేదండి. ఇంకా
చేస్తారా? యాడింగ్ కోసం ఇచ్చారు, ఫీల్డ్ అసిస్టెంట్ లేదు కదా. యాడింగ్ కోసం ఇచ్చారు, చేయించారా? నాగరాజు యాడింగ్ కోసము ఒకరు అడిగారు, ఆడిట్లో ఆ పేరు జాబ్ కార్డులో యాడ్ చేయించాలి. ఈరోజు కంప్లీట్ చేసి తీసుకురాము. ఇది అయిపోతూనే యాడ్ చేస్తే క్లోజ్ అవుతుంది. డీటెయిల్స్ ఉన్నాయా వాళ్ళు? ఎప్పుడమ్మా మాస్టర్? 22 చూపిస్తారా? అప్పుడు ఏమి ఎన్ఎఫ్ఎంఎస్ యాప్ లేదు కదా. అటెండెన్స్ చేస్తారు కదా 3 రోజులు, పేమెంట్ చెల్లించాలి. ఎంఎంఎస్ మాస్టర్ ఎందుకు రాదా? ఎంఎంఎస్ అన్నాక ఎంటర్ అయ్యింది, మాస్టర్లో ఎంటర్ అయింది, ఎంఎంఎస్ మాస్టర్ వచ్చిందా నీకు? వాళ్ళకి ఎవరు చేయాలి? పేమెంట్ ఎవరు చేయాలి? అక్కడ డబ్బులు ఎవరు వెళ్ళాయా? కలిసారా? ఓపెన్ ఉండేది కరెక్ట్ అమ్మా. ఎప్పుడు ఆమె పనిచేసినది 22 ఏప్రిల్లో పనిచేసింది. ఇప్పుడు ఏంటి ఉంది పేమెంట్ చేస్తామంటే కాదు కదా, అట్లా మిస్ కాకూడదు కదా. ఈ నోటీస్ అసలు సరే ఏదైనా 100 రోజులు 200 రోజులు అయిపోయి ఉంటే 23 ఏప్రిల్లో అట్లా చేసేయాలి, ఏదో ఒక అటెండెన్స్ చేసి. ఎంఎంఎస్ మస్తు ఉంటాయి, అది రాకుండా వాళ్ళకి ఏమి ఇచ్చినారు పేమెంట్ మాస్టర్స్ అంటున్నా. జరిగిందా? అప్పీల్ చేస్తారా? అప్డేట్ ఉన్నాయా?
ఇస్తాము 16 సార్ రూలింగ్ కూడా మాత్రమే చూపిస్తాం. వర్క్ ఫైల్ నిర్ణయించిన డాక్యుమెంట్స్ ఎన్ని డాక్యుమెంట్స్ పెట్టారు 7 పెట్టేసి వాళ్ళు పోయిన దాంట్లో కూడా పెట్టాలని డాక్యుమెంట్స్ ఇట్లా పనులు చేస్తే ఎట్లా ఊరికే టైం పాస్ చేస్తాం కదా 18 చెప్పండి 18 సార్ కూలీల రైతుల సంతకాలు చేసేస్తాం సార్. 19 సార్ లోకాలు చేయడం జరిగింది. 20 ఈసీ చెక్ మీద చేసేస్తాం. 21 సార్ పంచపద్మ కౌంట్లో రాయడం సర్వర్ రిజిస్టర్ 23 సార్ రూపాయల వరకు సంబంధించి కార్యక్రమం ఏంటంటే సిస్టమ్ లేదా సెక్రటరీ గారు దీన్ని ఖచ్చితంగా చేయాలండి రెగ్యులర్ మీటింగ్స్లో వీక్లీ మీటింగ్స్లో రివ్యూ చేయండి 24 సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 87% 18 7%. రెవెన్యూ ప్లాంటేషన్ 92%. సార్ ఇక్కడ ఒకటి ఆ రోజు పనిచేసిన కానీ పేమెంట్ 3 రోజులకే వేసాం. 3 రోజులు రాసుకోవడం జరిగింది. 3 రోజులు నంబర్ ఇంతకుముందు మస్తు రాలేదంటే మస్తు ఎన్ని రోజులు వేసారు అన్నమాట 6 days ఇచ్చింది సార్. 3 days క్యారీ. వీడు వచ్చి 6 days వేసుకుంటుంది సార్ జ్ఞాపకంగా కానీ ఒక 3 days వచ్చేది సార్ చేసి కానీ వెళ్తారు మీరు ఏమంటారు ఇలా ఆ రోజులు పనిచేస్తున్నారు అన్నారా అటెండెన్స్ 6 రోజులు ఉంటుంది ఎవరు మాస్టర్ మాస్టర్ పంపినది ఎవరు ఇది పంపిన వాళ్ళు ఎవరు ఆన్లైన్లో వాళ్ళ అటెండెన్స్ ఎన్ని అదేనే మెంబర్ చేసిన వాళ్ళు ఎవరు అటెండెన్స్ 6 రోజులు వేసినావు మాస్టర్ 3 రోజులు పంపినావు మెంబర్స్ మనకి ఏది నచ్చితే అది పంపించేస్తామా లేదా ఈ అటెండెన్స్ ఎవరు వేస్తున్నారు ఎవరు వేసినారు ఇక్కడ 6 రోజులు అటెండెన్స్ వేస్తున్నారు ఎన్ఎంఎంఎస్ ఎవరు పంపినారు నాకు వాళ్ళు రోజువారీగా వచ్చినప్పుడు అటెండెన్స్ మామూలుగా మీ దగ్గర ఎన్ఎంఎంఎస్ స్టాఫ్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు కదా మళ్ళీ 3 రోజులు ఎవరు చెప్పినది మాస్టర్ చూసుకోరా నా అటెండెన్స్ పంపేయండి మాస్టర్ చూసుకోవాలి కదా 3 రోజులు వాస్తవికాలు ఏమంటుంది ఏమైంది ఇంకా నెక్స్ట్ సండే వెళ్తామని కొట్టేసాను అది
నెక్స్ట్ వీక్లో ఏదైనా డిమాండ్ పెట్టి ఫర్దర్గా క్లోజ్ చేయండి, పేమెంట్ చేయండి. 3 రోజులు లాస్ట్ చేస్తే ఎట్లా? 27 చెప్పండి. పెండింగ్ యాక్టివిటీస్ పట్టించి 7 క్యూబిక్ మీటర్స్ ఎక్సెస్ రికార్డ్ చేయడం. ఏం వర్కమ్మా ఫీల్డ్స్ అన్న చూపించారా? మీకు అడిగా ఎక్కడ చూపించారా? అదే మిస్టేక్ చేసినారు అంటున్నారు. వాస్తవమేనా? పట్టేసి 2000 అంటే చెప్పండి. 1 డే ఎక్సెస్ పేమెంట్. 1 డే ఎక్సెస్ పేమెంట్ అయింది. ఎక్సైజ్ అయింది. మాన్యువల్గా ఎక్కువ లాస్ వస్తుంది. మాస్టర్ చూడు నువ్వు సార్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ మాస్టర్ చూసి దాన్ని ఎర్రగా ఏదో ఒకటి చేసుకొని చేయాలి కదా. ఎర్ర ఇస్తే మనం చేసుకొని కొట్టేసి మనకు ఇదే మాస్టర్ పెట్టి నీకు ఏది అవకాశం ఉంటే రాలేదంటావు. అవిడేస్ అటెండెన్స్ 5 days పేమెంట్. ప్రజెంట్ లేనే కానీ 5 days పేమెంట్ 5 days ఇది మాస్టర్ వస్తుంది సార్. ఇవన్నీ కథలు చెప్తాను. చూపి నాకు నువ్వు మా ఎన్ఎంఎంఎస్ అన్నప్పుడు నువ్వు ఎన్ఎంఎంఎస్ మాస్టర్ చూపిస్తే నీకు ఎగ్జామ్షన్ ఇచ్చి ఆమెకు రికవరీ రాస్తా. చూపించకపోతే నువ్వే కట్టాలా. ఎంత అమౌంట్? చెప్పు. ఇక్కడ డైలీ అటెండెన్స్ ఆబ్సెంట్ అనేసి సంతకం కూడా లేదు కానీ 5 days పేమెంట్. ఏదమ్మా డైలీ అటెండెన్స్ ఆబ్సెంట్ అనేసి సార్ ఆ కూలీ సంతకం కూడా లేదు కానీ 5 days పేమెంట్. ఫైవ్ డేస్ పేమెంట్ దీనికో లేదా? డేట్ ఆప్షన్ కూడా లేదు సార్. ఏ మంత్లో ఎప్పుడు జరిగింది వర్క్? పేమెంట్ చేసేటప్పుడు మస్తు కూడా చూసుకోవా? చూసుకుంటే ఎందుకు? ఇక్కడ సంతకం లేదు, అటెండెన్స్ ఎట్లా వచ్చింది అనేది అయినా చూసుకోవా? సంతకాలు లేవు, ఆబ్సెంట్లు ఉన్నాయి, పేమెంట్కి ఎట్లా వచ్చింది అనేది కూడా చూసుకోవాలి కదా నువ్వు. చెప్పు. ఎవరు అటెండెన్స్ ఎవరు పంపించారమ్మా? మేటనా? నెక్స్ట్ నెక్స్ట్ గ్రామ పంచాయతీ సార్ తాటిపాముల. ఒకటి నుంచి 7 వరకు ఇన్ఫర్మేషన్ సార్. 8 కూడా ఇన్ఫర్మేషన్ సార్. లేబర్ బడ్జెట్ ఏడు ఇన్ఫర్మేషన్ సార్. ప్రస్తుతం పనులు చేయడం కారణంగా సిఎస్ఆర్ 8 లేబర్ బడ్జెట్ సార్. ఇక్కడ 2 కోట్ల చిల్లర ఖర్చు పెట్టాల్సి ఉండగా 50 లక్షల మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. 9 వచ్చేసి ఆర్టికల్కి సంబంధించి 100% మొక్కలు పడుతుంది సార్.
పద్ధతి తెలంగాణ క్రీడా ప్రాంతంలో 300 మొక్కలు పెట్టి ప్లాంటింగ్ చేయడం జరిగింది. 300 మొక్కలు కూడా పరిశీలిస్తాం. 11వ అంశం సార్, బౌద్ధ పల్లె ప్రకారంలో 960 మొక్కల బాచమాడి ఇవ్వడం జరిగింది 12 నెలల గాను. వాస్తవిక పరిస్థితుల్లో వస్తే 960 ప్రజలు బతికినాయి. 100% బతికినాయి. సార్ మూడు ఐడియాల్లో 100% మొక్కలు బతుకున్నాయి. 12వ అంశం సార్, కొండమ్మాయి పని చేయడం జరిగింది సార్. మీ పార్లో పని చేస్తే 5 రోజులకు మాత్రం పేమెంట్ చేయడం జరిగింది. ఒక రోజు పేమెంట్ చేయడం కారణంగా నష్టపోవడం జరిగింది. 135 ఏమవుతుంది దానికి వచ్చి స్పీడ్ రన్ ఛానల్ సార్. మాస్టర్ ఎవరు పంపించారు? అలా 6 రోజులు పనిచేస్తే 5 రోజులకే ఎందుకు పంపించారు మాస్టర్? 5 రోజులే పంపినారు. 5 రోజులకి పేమెంట్. అటెండెన్స్ 6 రోజులు ఉంది. అయితే మెయిన్లీ అంటే వాళ్ళు వేసుకున్నారు ఫైనాన్స్ యాప్లో మనకు ఎంత వస్తుంది అంతే 5 వాళ్ళకి 5 నేను చెప్పిన కూడా నోటిఫికేషన్ చేసిన కూడా వాళ్ళు డైరెక్ట్ 6 రూపాయలు వేస్తున్నారు. మనకి యాప్లో 5 వచ్చినాయి కాబట్టి 5 వచ్చినాయి. మనకి 6 ఉన్నాయి. మీరు అటెండెన్స్ 6 రోజులు వేసారు. అవును సార్, నేను ఇంకా ఉంటాను సార్. కొండన్నా 6 రోజులు అటెండెన్స్ ఉంది మాస్టర్లో. మీరు 5 రోజులే పేమెంట్ చేశారు. ఎందుకు రాదు? వీళ్ళందరికీ 6 రోజులు వచ్చింది కదా. మిగతా వాళ్ళకి 6 రోజులు వీళ్ళందరికీ 6 రోజులు వచ్చింది. 5 రోజులు ఎందుకు ఇచ్చారు అనుకున్నా. ఆయన వచ్చలేకున్న విషయము మీరు యాక్చువల్గా దీన్ని ఫస్ట్ ఆబ్సెంట్ చేశారు. మీరు ఫస్ట్ డే మస్టర్ చూసినావు నువ్వు? ఇది ఎవరు? ఇది మస్టర్ ఎవరు? నీదా వేరే వాళ్ళదా? మేట్ ఈయనకు ఫస్ట్ ఆబ్సెంట్ చేశారు. ఫస్ట్ యాక్చువల్గా దాన్ని ప్రజెంట్గా మార్చిండు ఫస్ట్ డే. సో టోటల్గా 6 రోజులు అటెండ్ అయినట్టే రాస్తాను. ఎందుకంటే ఇక్కడ దిద్దిన దాన్ని బట్టి మనం అబ్జర్వేషన్ అడిగినాం. 5 days 6 days చేసినట్టు 6 రోజులు చేసినారు. స్టార్ట్ చేసి 6 కరెక్ట్ చేసారు. 5 days చేశారు. సీఎం గారికి చెప్పారు సార్ ఎన్ని మన ప్రాబ్లం కూడా మాకు 5 days అయితే సార్ అంటే సార్ మీ డేస్ ఉంటే కూడా తీసుకుంటారు. ఇది వర్క్ అనుభవం ఉందా? ఎప్పుడు జరిగింది వర్క్? 6వ నెల సీజన్లోనే జరిగింది. అనుభవంలో ఉన్నప్పుడు ఇమీడియట్గా పేమెంట్ చేయాలి. మీరు రిటర్న్గా ఏమైనా తీసుకుంటున్నారా వాళ్ళ దగ్గర? ఎందుకంటే ఇక్కడ సంతకం పెట్టారు వాళ్ళకి యాజువల్గా మీరు అడిగినప్పుడు ఎక్కువ ఏది అదే చెప్తారు కదా. మీరు ఒక రిటర్న్ స్టేట్మెంట్ కూడా తీసుకోవాలి. దాని వాడి యాజువల్గా చెప్పేదానికి ప్రూఫ్స్ ఉండవు కదా. అంటే మనకు ఎందుకంటే ఆయన పని చేసినట్టు కొద్దిగా నింది కాదు మనం అది అడిగినాం. అది ఓకే, మీరు ఓరల్గా అడిగింది. మీరు ఓరల్గా చెప్తే మేమేది తినాలి? చెప్పండి. రిటర్న్గా తీసుకోవాలి. 13వ కూడా నేను సేమ్ ఇష్యూ సార్. ఇక్కడ 3 కూలీలు 6 చొప్పున 6 పద్ధతిలో పనిచేయడం జరిగింది. ఈ 3 కూడా 5 చొప్పున పేమెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రోజు అనేది పేమెంట్ చేయాలి. తగిన రోజు పేమెంట్ అయింది. ఇదే ప్రాబ్లం. ఏది మాస్టర్ చూపి సార్ ఇది ఉంటుంది సార్. వీటి నుంచే మనకు అక్కడ నుంచే మాస్టర్ కలెక్షన్ చేస్తారు. 5 రోజులు పేమెంట్ అయ్యింది. 5 రోజులు కలెక్షన్ చేసుకొని వచ్చాను సార్. వీటి నుంచి వచ్చింది సార్.
బస్సుల్లో 5 రోజులే మీకు NMMS 5 రోజులకి వచ్చింది. మీరు అనేది 6 రోజులు అటెండెన్స్ 6 రోజులు attendance. అక్కడ నుంచి రాసినట్టు ఉంది. వీళ్ళు తర్వాత correction అంటే ఆ సైడ్ నుంచి వచ్చింది సార్. వీళ్ళు correction చేసుకుంటారు కాబట్టి మేము వాళ్ళ కూలి కూడా వేసుకున్నాము. ఇది నర్సరీ పని ఉన్నాం బ్యాగ్ ఫీలింగ్ 6 రోజులు వేసేవాళ్ళు. కానీ ఎంత తీసుకురా మేడం కూడా అంటే చాలా రిజల్ట్స్ ప్రాబ్లం వల్ల గురించి చూడొచ్చు వాళ్ళకి ఏంటంటే 5 days తీసుకుంటారు 5 days ట్రై చేసినాము అని చెప్పింది. NMMS 5 రోజులే తీసుకుంటారు. 6 రోజులు తీసుకున్నారా? తీసుకుంటే కానీ వాళ్ళ ఆర్డర్ లోపల సార్ అది అందుకని పెట్టిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ అనేది చూసుకున్నాడు మనకి రికార్డ్ ఇచ్చాం వల్ల సెట్ ఏంది టీఏ గారు చెప్పండి. ఇక్కడ మీరు ఏదో క్వాంటిటీ రాసింది 5 రోజులు వచ్చినట్ట ఇప్పుడు 6 రోజులు వచ్చినట్టు 5 days అయినా వాళ్ళు రిటర్న్గా ఏమైనా ఇచ్చారా మీకు? రిటర్న్ ఇవ్వలేదు సార్ మనకి గ్రీవెన్స్ అవసరం మళ్ళీ 6 రోజులు అని మీరు ఎట్లా అంటారా? వాళ్ళు 5 రోజులే అంటున్నారు. అదే సార్ ఇప్పుడు మనం వీళ్ళని అడిగాము మనం బేసిక్గా నడుతున్నాం ఎన్ని రోజులు పని చేసినట్టు మళ్ళీ నడసారి పనికి వచ్చి కాబట్టి ఎన్ని రోజులు చెప్పి 6 రోజులు చేసినట్టు వాళ్ళు మీకు ఇచ్చారు రిటర్న్స్ అయితే ఏం తీసుకోలేదు సార్ ఉందా? ఇది ఏమైనా పాసిబిలిటీ ఉందా చేయడానికి? యాక్చువల్గా 5 రోజులే వాళ్ళ మాస్టర్లో కానీ మీకు NMMSలో 5 రోజులే వచ్చాయి. గ్రామంలో జరిగిన పనులు చాలా వరకు ఈ మేనేజర్ అనేది NMMS అనేది లేబర్ ఎక్కువ చేస్తారు అక్కడ వీళ్ళు టైం ఫోటోలు పంపలేకపోయారు అది తీసుకోకపోవడం వల్ల ఇది బేసిక్గా నష్టపోయారు వాస్తవానికి వాళ్ళు ఫోటో క్యాప్చర్ చేయకపోవడం ఇప్పుడు ఎందుకంటే 5 రోజులు ఏంటంటే దీనికి చేసి పేమెంట్ కొట్టారు అన్నట్టు పేమెంట్ కొట్టారు కాబట్టి దీనికి కరెక్షన్ చేయాలి రాసుకోరు అన్నట్టు ఫస్ట్ ఇది చేస్తారు కదా. ఫస్ట్ సార్ మన ప్రతిదీ కూడా 6 రోజులకి వేసారు ఈ 6 అనేది ముందు పర్ఫెక్ట్గా ఉండేది ఈ 6ని మళ్ళీ ఏం చేశారు అటెండెన్స్ చేశారు అన్నట్టు ఇప్పుడు మనకు కొన్ని ఎక్సెస్ పేమెంట్లు కూడా ఉన్నాయి అంటే దిద్దుబాట్లు ఆ దిద్దుబాట్లు మళ్ళీ వాళ్ళు ఎక్సెస్ చేశారు ఎక్సెస్ చేశారంటే NMMSలో 7 రోజుల్లో పేమెంట్ అయినప్పుడు మేము 7 రోజులు దిద్దినాం సార్ వాళ్ళే చెప్తాం మనకి ఎఫ్ఐలో కూడా వస్తాయి ఈ అంశాలు సార్ క్వాంటిటీ చేసినాకనే ఈ మసాలా నా దగ్గరికి వస్తుంది. అన్ని క్వాంటిటీ ఉందా బ్యాండ్ గురించి దాంట్లో చూడు పాసిబిలిటీ ఉందా? సార్ వర్క్ ఇన్కమ్ చేసుకుంటే చేయడానికి వస్తుంది నష్టపోతుంది క్వాంటిటీ ఉంటుంది సార్ అంటే మన వర్క్ ఇది ఇన్కమ్ ఇస్తా లేకపోతే కంప్లీట్ వర్క్ అనేది తెలియాలి ఏం వర్క్ అది? నర్సరీ సార్ లాస్ట్ ఇయర్ 7వ తరగతి క్లోజ్ అయింది. కంట్రోల్ మినిమైజ్ చేయాలి కదా వస్తలేదు. 14వ అంశం సార్ ఇక్కడ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది నో డిమాండ్ తీసుకోవడం లేదు జిమ్ పోతుంది పోతేనే జిమ్ వస్తుంది. 15వ అంశం వచ్చేసరికి ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ చేయవలసిందిగా 548 జాబ్ కార్డ్ పనిచేయడం జరిగింది ఇందులో 162 జాబ్ కార్డ్ కుటుంబాల జాబ్ కార్డులో మాత్రం అప్డేషన్ చేయడం జరిగింది 380 జాబ్ కార్డుల్లో అప్డేషన్ అని చేయాలి చేయలేదనే రాసిన వాళ్ళు ప్లేసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది 7 రిజిస్టర్ కూడా అప్డేషన్ చేయడం జరుగుతుంది 18వ అంశం వచ్చేసి మూడవ కూడా నిర్వహించవలసినట్టుగా 19వ కూడా మాత్రం వర్క్ ఫైల్ కూడా కూడా తీసుకున్నాం 19వ అంశం వచ్చేసి 52 వర్క్ ఫైల్ కూడా నిర్వహించడం జరిగింది వర్క్ ఫైల్లో 12 రకాల డాక్యుమెంట్లు కూడా పొందుపరచడం 20 అంశం వచ్చేసి రైతుల సంతకాలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ 21 వచ్చేసి రోల్ కాల్ కూడా చేయడం జరుగుతుంది 22 ఈసీ చెక్ మీద కూడా చేయడం జరిగింది సార్ 25%. 12-13 కాలాలు కూడా రావడం జరుగుతుంది సార్ 24 వచ్చి సర్వర్ రిజిస్టర్ కూడా నిర్వహించడం జరుగుతుంది 25 అంశం వచ్చేసి రోజుగార్ దివాస్ మీటింగ్ ఏర్పాటు చేసి రిజిస్ట్రేషన్ నిర్వహించడం లేదు రైతులేమో ల్యాండ్ లెవెలింగ్ వాళ్ళు ఒక రైతు హార్టికల్చర్ రైతు ఉంది ఈ రైతులకు సంబంధించిన రైతు పట్ట పాస్బుక్ జిరాక్స్ తగ్గుతున్నట్టు వచ్చిందా ఇవ్వలేదు ఇంకా చూపించారు వాళ్ళు 27 అంశం సార్ ఇక్కడ మొత్తం మనకి 20 పనులు ఉన్నాయి సార్ ఫీల్డ్ ఛానల్ సంబంధించి ఇన్పుట్ డాటా సెట్స్ అనేది కూడా మనకు ఇవ్వాల్సి ఇవ్వలేదు ఏమైంది? ఇన్పుట్ డాటా సెట్స్ మీ దగ్గర ఉంటాయి కదా, ఏమైంది? ఇవ్వడానికి ఏమైంది? 28 అంశం సార్ ఇక్కడ మనకు ఒక 7 వర్కెట్ సంబంధించి ఎంఐ ట్యాంకుల్లో పనులు చేయడం జరిగింది సార్
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి అనుమతి తీసుకున్నాక పని చేయవలసిందిగా అనుమతి పత్రాలు మనకు తగ్గి ఉందని ఇవ్వలేదు. తీసుకున్నారా? Next. 29వ అంశం సార్ ఇక్కడ పీఠశాల పనులకు సంబంధించి 11 మంది కూలీలు 20 పనిదినం పనిచేయడం జరిగింది. ఈ మొత్తం అటెండెన్స్ కొట్టేసి బయట నాకు పోయించడం జరిగింది సార్. ఒకసారి చెప్పండి. బయట యూజ్ చేశారు సార్. ఇక్కడ 20 మొత్తం అటెండెన్స్ చేసి కొట్టేసి మళ్ళీ అటెండెన్స్ పైన బయట వాడుతున్నాం. ఎప్పుడు వస్తుంది? పీఠశాల సార్ ఇది 4వ నెల ఏప్రిల్ 2022 సార్. ఎందుకు సెక్రటరీ గారు ఏమైంది? సార్ రేటు చూసుకోకుండా ఆప్షన్ ఇచ్చారు సార్. తర్వాత వర్క్ డన్ ఏమన్నా మీరు ఏం లేదు, వర్క్ డన్ ఏం లేదు సార్. వేరే అలిగేషన్స్ ఏమన్నా? అలిగేషన్స్ ఏం లేదు సార్. ఏంటంటే కొందరు కూడా ఏంటంటే మీ ప్రోడక్ట్ మనకి ఇస్తారు కదా, అక్కడ కూడా కొందరు ఏంటంటే ఆప్షన్ చేసి కూడా ప్రజెంట్ చేసినట్టు మనం బేసిక్గా అక్కడ వర్క్ డన్ కానీ వేర్ సీకర్స్ గురించి కానీ ఏం లేదు. ఎవరు అది నష్టం రాసింది ఎవరు? నెక్స్ట్ 30వ అంశం సార్ ఇక్కడ రవీందర్ రెడ్డి జాబ్ కార్డ్ నెంబర్ 589. ఈ నెంబర్లో పనిచేసినట్లు మస్తనందు ఆదిలు మాత్రం ఉన్నాయి, సంతకం లేకుండా పేమెంట్ ఉంది సార్. 340 అర్థం లేదా? సంతకం లేదు సార్. పనికి పోయాడా? పనికి చేసినామని చెప్పాను సార్. సంతకం ఎందుకు చేయలేదంటే ఆయన మొత్తం 6 డేస్ అనేది వర్క్ చేయలేదండి. 3 డేస్ చేసి లాస్ట్ ఎండింగ్లో పనికి వెళ్ళలేదండి. ఇలా పోవడం వల్ల సంతకం చేయాలని చెప్పాను. నెక్స్ట్ 31వ అంశం సార్ ఇక్కడ శాంతమ్మ జాబ్ కార్డ్ నెంబర్ 493. ఈమె 12 రోజులు పనిచేసినట్టు మస్తనందు ఆధారాలు ఉన్నాయి సార్. ఇవి కూడా సంతకం లేకుండా పేమెంట్ కావడం జరిగింది. కలిసినాం సార్. పని చేసిన చెప్పింది కదా సార్. సంతకం పేమెంట్ పోయిందా? పేమెంట్ ఆమెకి వెళ్ళింది సార్. సంతకం లేకుండా పేమెంట్ అయింది. సంతకం లేకుండా పేమెంట్ అయింది. అంటే మస్టర్ నిర్వహణ బాగాలేదని గుర్తించాను సార్. నెక్స్ట్ 32వ అంశం సార్ ఇక్కడ రెవెన్యూ ప్లాంటేషన్ 8 వరకైతే సంబంధించి 91% ఉన్నాయి సార్. 9% చనిపోవడం జరిగింది. ముప్పై అంశం సార్ ఇక్కడ కేంద్ర ఫండ్ సంబంధించి 2 వరకైట్లో 94% మొక్కలు ఉన్నాయి సార్. 6% మొక్కలు చనిపోవడం జరిగింది. 9%. అంశం సార్ ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 4 వరకైట్లో సార్. ఇక్కడ కూడా 97% ఉన్నాయి సార్. 3% చనిపోవడం. సార్ ఇక్కడ 2 వరకు సార్ ఫీల్డ్ ఛానల్ సంబంధించి రీమెజర్మెంట్ రికార్డ్ చేయకుండా పోస్టల్ మెజర్మెంట్ రికార్డ్ చేసి 96,720 రూపాయలు పేమెంట్ చేయడం సార్. ఏం లేదు సార్. ముప్పై 6 రోజులు సార్ మేము 6 రోజులు పనిచేసినట్టు మసన్న ఆర్డర్ సంతకాలు కలవు సార్. కానీ మొత్తం కాలంలో 7 వేయడం వల్ల ఎక్సెస్ ఒక రోజు పేమెంట్ ఎక్కువ చేసింది సార్. 81 రూపాయలు. ఎవరు చేస్తారు తప్పదు. మేడం ప్రసారి మన సెక్రటరీ కూడా చూసుకోవాలి. 37 వచ్చేసరికి ఇక్కడ 12 రోజులు పనిచేసారు. 12 రోజులు సంతకాలు ఉన్నాయి. కానీ పేమెంట్ వల్ల 13 రోజులు చేయడం జరిగింది. పన్నెండు రోజులు పని చేస్తే 13 రోజులు పేమెంట్ అయింది. అవును సార్.
వర్కర్ నెంబర్ వచ్చేసి 282-170. సార్ ఈ ఫీల్డ్ నుంచి వాళ్ళు 13 అని వేసుకుంటారు సార్. ఏంది ఇదేంది మాస్టరా? ఇది NMMS సార్ డిమాండ్ వస్తుంది సార్. ఇది డిమాండ్ మాస్టర్. డిమాండ్ మాస్టర్ పేమెంట్ యాడ్ అయింది సార్. పేమెంట్ సార్ అక్కడ 9 మెంబర్స్ 12 డేస్ 13 డేస్ మెంబర్స్ పెట్టినా సార్. ఫీల్డ్ నుంచి మాస్టర్ 13 అని వేసుకుంటారు సార్. వెళ్ళే కానీ అక్కడ నుంచి అది కాదు మనం సరిగ్గా తీసుకోవచ్చు. ఈ అటెండెన్స్ కూడా చూసుకోవాలి. పట్టేది అవును సార్. 7 రోజు అటెండెన్స్ కానీ ఫీల్డ్ నుంచి ఎంఎంఎస్ ఎంత పోతే అంత పోతుంది. ఇదే అక్కడ నుంచి ఫీల్డ్ నుంచి 10 అని వేసుకుంటారు. నేను సిస్టంలో కూడా చూస్తే 13 ఉంది సార్. దానికి ఎడిట్ లాస్ట్ ఇది ఫీల్డ్ నుంచి వచ్చింది సార్. వచ్చినప్పుడే ఇది ఎవరు ఇచ్చారు మాస్టర్? నేను నీళ్ళు ఇచ్చుకున్నావా? పొద్దున్న కూడా 8 minutes 13 days పడుతుంది సార్. ఎడిట్ ఆప్షన్ చేస్తారు. ఇది మళ్ళీ ఏమవుతుందంటే పని చేసే వాళ్ళు నష్టపోతారు. పని చేయడానికి ఎక్సెస్ ఇస్తున్నారు మనం. ఇప్పుడు ఏంటంటే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ నోట్ పెట్టారు రాయాలి దానికి. ఇక్కడ 13 days ఇప్పుడు ఎందుకంటే కూలి పని చేసిందా చేయలేదని మనకు ఫోటో పంపించారు. మిగతా పేమెంట్ చేశారు. చేసిన తర్వాత చీరలోకి ఎక్కువ తక్కువ చేశారు. చేసినలోకి ఎక్కువ చేశారు. నెక్స్ట్ 38 అంశం కూడా సేమ్ సార్. ఇక్కడ 6 రోజులు పనిచేస్తే మసనాథ సంతకాలు కూడా పెట్టి ఉండదు. కానీ మొత్తం కాలంలో 7 రోజులు వేయడం వల్ల ఒక రోజుకి ఎక్కువ చెప్తుంది 250 రూపాయలు. ఆల్రెడీ సండే ఉంటుంది సార్. సండే కూడా ఏం చేశారు ఆప్షన్ చేశారు. ఫస్ట్ 7 రోజుల పేమెంట్ ఏంటంటే 6 లేట్ చేసేసారు. ఇక్కడ 6 ప్రజెంట్ చేశారు. 7 రోజులు ఆప్షన్ కింద ఆప్షన్ ఉంటుంది సార్. అది ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ పెట్టారు. నలభై అంశం సార్ అయితే పనిచేయని కూలికి ఒక రోజు పేమెంట్ చేయడం కదా సార్ 110 రూపాయలు. అసలు సంతకాలే అక్కడ పని చేయడం పని చేయలేదు సార్. అంటే డిమాండ్ పెట్టిరా చూసుకున్నాం మరి పని చేయని వాళ్ళకి ఎట్లా పేమెంట్ చేస్తారు? సేమ్ ప్రాబ్లం ఉన్నా నోట్ పెట్టిరా ప్రతిసారి ఇతరులు లేకుంటే కూడా పేమెంట్ ఎట్లా చేసేస్తాం సార్ అడగండి. ఇవ్వనమ్మా. కొన్ని మంది సంబంధించి కొన్ని మంది జాబ్ కార్డు ఏదో అడిగారు ఇచ్చారమ్మా? చేయించారా యాడ్? ప్రింట్ ఏమన్నా చేశారా? యాడ్ చేశారా? అయిందమ్మా? అయింది సార్. నెంబర్ 10 అధికారుల పనిలో భాగంగా 6 మంది కూలీలు 26 రోజులు పనిచేసిన మసాలా సంతకాలు హాజరు కలవు కానీ వాళ్ళు పేమెంట్ రాలేదు సార్. మసాలా మొత్తానికి ఎంబీలో కూడా రికార్డ్ చేయాలి. ఏమైందమ్మా? నీకు ఫీల్డ్ అసిస్టెంటా? ఎక్కడ ఉంటాయి మాస్టర్? పేమెంట్ ఎందుకు కాలే? NMMS లేకపోవడం వల్ల అటెండెన్స్ ప్రాబ్లం అప్పుడు ఉండొచ్చు, తర్వాత ఏం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హార్టికల్చర్ అమ్మా ఇది? NMMS ఆ వీక్లో రాకుండా ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ వీక్లో చేయాలి కదా సార్ నెక్స్ట్ వీక్ చేసినాము.
అది మాస్టర్ మాత్రం పాత మాస్టర్ అట్లే ఉన్నందుకు అదే మాస్టర్ అదే వర్కేడీలో అదే పేర్లకు అయింది సార్ పేమెంట్. అదే పేమెంట్ అదే 6:36 నుంచి 6:07 దాకా ఈ మాస్టర్ రన్ అయింది. మీరు పేమెంట్ చేసిన పేట ఇవ్వండి, అయ్యింది అంటున్నారు కదా, అయిన దానికి ప్రూఫ్ మీరే సెక్రటరీ గారు మీరే ఇచ్చారు మాస్టర్. అవును సార్. అయితే వాళ్ళు ఎన్ని పిట్స్ నాకు అర్థమైంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ వీక్లో ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం ఉన్నందుకు పేమెంట్ కాలేదు అంటున్నారు. అవును సార్. తర్వాత పేమెంట్ అయిందా? అయింది సార్. అయిందేనే ఎఫ్టీఓ చూపియండి. సరే సార్. నీవు రా ముందుకు రా, దీనికి సంబంధించిన పేమెంట్ పే ఆర్డర్ ఉంటే చూపినా. నెక్స్ట్ చెప్పండి. ఫోటో 11 చెప్పండి. రమీల్ అనే వ్యక్తి పనికి వెళ్ళి సార్, పనికి వెళ్ళి పండగ ఆమె మెంటల్ ఇప్పించాలని ఉన్నాయమ్మా ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా? ఏవి మీ దగ్గరకు రాలేదా వాళ్ళు? కమ్మాలాపూర్ వచ్చింది సార్. కమ్మాలాపూర్ వస్తే 81,000 ఏమైంది? పని దగ్గర కింద పడి కాదు ఇరిగిపోయిందా? మాస్టర్ ఉందా? అట్లా తల్లి ఈమెకు తగిలిన పీరియడ్లో ఆమె అటెండ్ అయిందా పనికి? ఏడంది మాస్టర్ నీకు తెలియాలి. తగిలింది ఆమెకు వాస్తవమేనా? మళ్ళీ నీకు అడిగిందా మెడికల్ బిల్లు? లమ్మ ఒక తర్వాత అంటావు. ఆమె కాలు ఇరుగుతూనే తెలుస్తుంది కదా, పని ఇరిగిపోయి ఉంటే కాలు ఇరిగిపోయింది అని. ఆమె ఏమి వాళ్ళకి ఏం చెప్పింది? పనికి పోయినా కాలు ఇరిగిపోయింది నాకు పడి అని చెప్పింది. అప్పుడు పనికి వచ్చింది ఆమె. సార్ బిల్స్ తీసుకోవాలి సార్. మీరు బిల్స్ తీసుకురాని ఒరిజినల్ హలో సార్ చెప్పండి సార్. భాస్కర్ అదే అటెండ్ కాలేదని ఒకటి నోట్ పెడితే నేను సోకాల్ నోటీస్ ఇచ్చిన. సార్ యాక్చువల్గా కొంచెం ఇరెగ్యులరే సార్. నాకు రిపోర్ట్ ఇచ్చాడు నోడల్ ఆఫీసర్ నాకు. నేను నిన్న ఒక సోకాల్ నోటీస్ అయితే ఇచ్చిన సార్. మనకి కలిశాడంట సార్, నేను వెళ్తున్నా అదే ఆయన్ని కలిశాడంట. నేను రెగ్యులర్గా కొంచెం ఇరెగ్యులరే సార్, డ్యూటీస్ ఇరెగ్యులర్. నీకు అటెండ్ అయిందమ్మా? పేమెంట్ వచ్చిందమ్మా? చివరి రోజు ఆమె కొద్దిగా ఎర్లీగా పోయింది సార్. ఆమె కొద్దిగా ఆరోగ్యం బాగుంది. తీసేసుకోవాలి సంక్రాంతి. అప్పటికి 5-6 రోజులు పనికి వస్తూ వాళ్ళు ఏదైనా ఆపద వచ్చిందనుకో ఆగిపోతారు. ఆగిపోయినాక ఇంకా మనం ఏం చేయడానికి వస్తుంది? వాళ్ళు ఏదో మళ్ళీ రారు. ఆ వీక్ అయిపోయేంత వరకు రారు. మా స్కూల్లో ఎంట్రీ ఉంటుంది. మధ్యలో ఏదో ఒక రోజు చూసి సంతకం తీసుకోవాలి. 25 చెప్పండి. ఎక్కువ ఉన్నాయి. ఏం ప్రాబ్లం ఏంటి? కొట్టివేతలు ఎక్కువ ఉన్నాయంటమ్మా. సీనియర్ పెట్టుకోండి.
క్రీడా ప్రాంగణం పనికి సంబంధించి క్లియరెన్స్ పని జరిగిన సార్ వాస్తవం, కానీ ఎంబీలో ఎల్బిడి రికార్డ్ తినకనే క్వాలిటీ ఏం సార్ పిఏ గారు ఎల్బిడీలు చేయాలి కదమ్మా. డైరీలో ఉంటే ఏం చేస్తారు? రికార్డులు అయితే ఎక్కాలి కదా, డైరీలో ఉంటే ఏం చేస్తారు? 27 సార్ ఎంఏ ట్యాంకులకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ ప్లాంట్కి సంబంధించి 4 వర్గాలలో 87% ప్లాంటేషన్ ఏం ప్లాంటేషన్? రెవెన్యూ ప్లాంటేషన్ మొత్తం 4 వర్గాలు రెవెన్యూ ప్లాంటేషన్ రికార్డ్ పరంగానేమో 2337 మొక్కలు నాటడం జరిగింది. లైవ్ 2050 మొక్కలు బతుకున్నాయి. చిన్నపల్లి మొక్కలేమో 280 మొక్కలు చెప్పుకోవడం జరిగింది. 87% కౌంట్ చేశారండి. కౌంట్ చేశారు. కెనల్ బండ్ ప్లాంటేషన్ సంబంధించి 2 వర్గాలలో 1600 మొక్కలు నాటడం జరిగింది. 1382 మొక్కలు బతుకున్నాయి. 218 మొక్కలు చెప్పుకోవడం జరిగింది. 86%. బండు ప్లాంటేషన్ సంబంధించి 2 వర్గాలలో 420 మొక్కలు నాటడం జరిగింది. 362 మొక్కలు బతుకున్నాయి. 50 మొక్కలు చెప్పుకోవడం జరిగింది. 87% ఉంది సార్. సంబంధించి ఆయనకి 240 మొక్కలు ఇవ్వడం జరిగింది సార్. ఫీల్డ్ తెలియదు కదా 120 మొక్కలు బతుకుంది సార్. ఇంకా మొక్కలు చెప్పుకోవడం జరిగింది. 52% మీరు చూసి రావడం వల్ల చెప్పుకోవచ్చు. మామిడి తోటకి ఇరువైపులా వరి పంట పొలాలు ఉన్నాయి సార్. దానివల్ల ఆయన పలుమార్లు నాటుతున్నా అని చెప్తున్నాడు. దానికి సంబంధించి ఫొటోస్ కూడా వచ్చాయి సార్. అవన్నీ కూడా వచ్చాయి సార్. ఏమి 15 మొక్కలు ఎక్కువైపోయారు మీకు? చెట్లు ఏ చెట్టుకి చనిపోతాడు సార్. అది పక్కన వరిసిస్తుంది సార్. ఇక్కడ 52% ఉందమ్మా. అన్ని మొక్కలు పోతే ఎట్లా? అవును సార్, వేసే కొద్దీ మొక్కలు చనిపోతున్నాయి. నీకే లాస్ కదా. అంటే నీకు గతంలో వేసిన ప్లేస్ అంతా ఖాళీగానే ఉంటుంది కదా. చేసే ఆ మొక్కలు చనిపోయిన తర్వాత మళ్ళీ నాటే కొద్దీ చనిపోతున్నాయి. వరి పంట చుట్టుముట్టు తరి పొలాలు ఉంటాయి సార్. అవి కొద్దిగా కింద జోమ్ బ్లాక్ వచ్చి చెట్టు మొత్తం పైనుంచి చనిపోతుంది మొత్తం. ఏదైనా మట్టి చేంజ్ చేసుకోవాలన్నమాట. మట్టి చేంజ్ చేయడానికి వేరే లేదు సార్. ఇంకా అదే పొలం డ్రైనేజ్ తీసుకున్నారు. చేసాను సార్. దాదాపు 76,000 రూపాయలు డబ్బులు ఇస్తే నువ్వు దాన్ని సంపేసుకుంటే ఎట్లా? చేసిన ఫ్రీగా 1 రూపాయి కూడా నువ్వు రిటర్న్ కట్టేది లేదు, పెట్టేది లేదు. మెటీరియల్ అయితే చేయలేదు సార్. ప్లాంట్ పర్చేస్ నీకు మెయింటెనెన్స్ రావాలంటే నీకు మొక్కలు ఉంటేనే మెయింటెనెన్స్ వస్తుంది, లేకుంటే రాదు. అంతేనా? ఎట్లా చెప్పారు గ్యాదరెంట్ చేసుకోవాలి. మీరు ఎట్లా చేస్తారో చూడండి మాకు, లేకుంటే అది మళ్ళీ రికవరీ రాయాల్సింది వస్తుంది మేము. సరే నెక్స్ట్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 33 సార్. హార్టికల్చర్ ల్యాండ్ లెవెలింగ్ పనులకు సంబంధించి రైతుల యొక్క పట్టా పాస్బుక్ ఇవ్వాలి సార్. ఇది ఒకటేదో పెండింగ్ చూడండి. సార్ చాప్ కార్డ్
సాయికుమార్ డిస్ట్రిక్ట్ వచ్చేసి సిఎస్ఐ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఎనిమిదో వచ్చేసి డిమాండ్ తీసుకోవాలని నోటిఫికేషన్ తీసుకోలేదు సార్. తర్వాత చూపించడం జరిగింది. డిమాండ్ తీసుకున్నాను, నోటిఫికేషన్ కూడా తీసుకున్నాను. సార్ జాబ్ కార్డు అప్డేషన్ 343 జాబ్ కార్డు పనిచేయడం జరిగింది. 240 జాబ్ కార్డులు అప్డేషన్ చేశారు. మిగతా 90 జాబ్ కార్డులు అప్డేషన్ చేయలేదు సార్. వేరే రాష్ట్రాలు పంపించేయడం జరిగింది సార్. సివిల్ రిజిస్టర్స్ కూడా అప్డేషన్ చేయడం జరిగింది. ప్రతి పైకి 3 రకాల ఫోటోలు నిర్వహించాల్సి ఉండగా పంచాయతీల ఫోటోలు నిర్వహించారు సార్. మిగతా ఉండగా నిర్వహించారు. వర్క్లో 6 రకాల డాక్యుమెంట్స్ పెట్టడం జరిగింది సార్. మిగతా డాక్యుమెంట్స్ పెట్టలేదు. ఎంపీలలో ఎక్కువ సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. రోల్ కాల్ కూడా చేయడం జరిగింది. ఈసీగా చెక్ మెజర్మెంట్ కూడా చేయడం జరిగింది. ఎంపీలలో 12 కాలం కూడా రాయడం జరిగింది సార్. మొక్కలకు సంబంధించి సర్వే రిజిస్టర్ కూడా నిర్వహించడం జరిగింది. 19 వచ్చేసి సార్ ఇక్కడ నరసింహ అనే వ్యక్తి 6 రోజులు పనిచేయడం జరిగింది. కంట్రోల్ కాలంలో 5 రోజులు వేసి 5 రోజులకి పేమెంట్ చేయడం జరిగింది. 218 రూపాయలు నష్టపోవడం జరిగింది సార్. మస్టర్ 6 రోజులు పని చేస్తే 5 రోజులకి పేమెంట్ అయిందా? అవును సార్. ఎన్ఎంఎంఎస్ సార్నా ఇది? అవును సార్. ఏం 6 రోజులు పని చేయలేదు ఆయన? ఎవరు ఇచ్చారు మాస్టర్? నువ్వేనా? ఎప్పుడు ఎప్పుడు ఇదా 6 రోజులు టోటల్ 5 వేసారు. పేమెంట్ 5 డేస్కి నీదేనా? సార్ శాంసుందర్ రెడ్డి అని మన వ్యక్తి 6 రోజులు పనిచేయడం జరిగింది. సంతకం లేకుండానే పేమెంట్ చేయడం జరిగింది సార్. సంతకం లేకుండా అటెండ్ అయ్యిందా? ఆయన పనిచేసినట్టు సార్ కలిసాము. వేరే పని లేదని చెప్పాను. పేమెంట్ ముట్టిందా? పోయినా సార్. పట్టడంలో ఎంత వేరియేషన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్. సార్ కమ్యూనిటీ ప్లాంటేషన్ 5 ఆర్కేడీలలో 8,950 మొక్కలు నాటడం జరిగింది. ఫస్ట్ ఫీల్డ్లో 7,666 మొక్కలు దొరుకుతున్నాయి. 1,291 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. 95% ఎలాంటి ప్రయోజనం ఉందా? 85 ఉంది. మార్పు పెట్టుకొని 85 పరిస్థితి రావాలనుకున్నాను. వచ్చేసి రోజ్గార్ వ్యవస్థ రిజిస్టర్ రాలేదు సార్. నిర్వహించలేదు. మన లాస్ట్ ఇయర్ అంటే మన రికార్డ్స్ రేట్లు అనేది నేను అప్డేట్ చేస్తాను. తర్వాత రేటు అప్డేట్ సార్. ఇది
అనుమతి లేదు అంటే ఎట్లా? ఎస్టిమేట్ కాలేదా? అంటే ఎస్టిమేట్ ఉంది సార్, కాకపోతే డ్రైవింగ్ పట్టడం అనేది ఇప్పుడు అనుమతి లేదు. డ్రైవింగ్ ప్లాట్ఫామ్ ఉందా? ఏం వర్క్ అన్ని డ్రైవింగ్ కదా? మెటీరియల్ పేమెంట్ ఎంత అయింది? వర్క్ కంప్లీట్ అయింది కదా? రిటర్న్ అయింది కదా? ఫొటోస్ అన్నీ రికార్డ్ ఉన్నాయా? పాయింట్ ఏంటంటే సార్, సెంట్రల్ వాళ్ళు ఈ వర్క్ మాకు లేదు ఐడెంటిఫై చేయాలి. 24 రైతువారి పట్ట ఇంట్రెస్ట్లు దానికి దానికి కాకుండా ఇవ్వలేదు. చేస్తే అయిపోతుంది కదా. ఉన్నాయని నువ్వు ఏడబెట్టుకుని ఉన్నాయి సరే 25 సార్ ఎంఐ ట్యాంక్ పని చేసి కానీ అవి పర్మిషన్ తీసుకోలేదు. ఫీల్డ్లో చూపించలేదు నిర్వహించడం కానీ పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టారు. రెండోపు లీగల్ ఐటమ్స్ సంతకాలు తీసుకోవడం జరిగింది. తీసుకున్నారు. మిషన్ నెంబర్ 16 రోల్ కాల్ చేయడం జరిగింది. మిషన్ నెంబర్ 17 తీసి సిగ్నేచర్ చేయడం జరిగింది. మిషన్ నెంబర్ 18 12 రాస్తున్నారు. రోడ్డు డివైస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు సార్. పెట్టావా? పెట్టాను సార్. మిషన్ నెంబర్ 21 సార్. 2 రోజులు బంద్ చేసినప్పుడు మా అసలు సంతకం కలగని ఆధార్ లేకుండా ప్రొవిజన్ ఆధార్ లేకుండా 1 2 3 లేదా? పనికి పోయారా? పేమెంట్ అయిందా? నాలుగు రోజులు అయితే ఇద్దరుగా అంటే ఇక్కడ ఒక 1 day లాస్ట్ అటు మాన్యువల్గా ఎక్కువ నీ దగ్గర ఎన్ఎంఎంఎస్ చూపివా? నువ్వు ఎందుకు అది ఎక్కడ తప్పు జరిగినది నాకు తెలియాలి కదా. నువ్వు తప్పు చేసినావా? కస్టర్లో తప్పు అయిందా? ఎన్ఎంఎంఎస్లో తప్పు అయిందా? ఎట్లా తెలుస్తుంది నాకు? సార్ కొన్ని వస్తున్నాయి, కొన్ని ఇంకో కేసు సార్ అదే 70% వర్క్ జరిగింది. ఏం రాయాలి? రికవరీ రాస్తున్నా చెప్పు. రికవరీ రాసినాను అంతే నేను చేసేది. నువ్వు ఆధారం చూపించలేకపోతే ఏం చేయాలి మరి? ఆ బెనిఫిషరీకి 4 రోజులు పని చేస్తే 2 రోజులు పేమెంట్ చేసింది. ఎంఎస్సీ కరకు 2 రోజులు ఎవరు ఇవ్వాలి? ఎన్ఎంఎంఎస్ ప్రూఫ్ చూపి పేమెంట్ 2 రోజులు అయింది నాకు ఎన్ఎంఎంఎస్ అంతే వచ్చిందని నువ్వు అంటున్నావు. నువ్వు మస్టర్ తీసి చూపియాలా? నువ్వు 2 రోజులు ఎందుకు చేయాల్సింది వచ్చింది చూపించకుండా
మాట్లాడితే ఎట్లా? ఆ 2 రోజులు ఎవరు కట్టాలి మీకు? ఏం వర్క్ అది? బేసిక్గా పనిచేసిన దానికి మనం పేమెంట్ చేయకపోతే తప్పు అవుతుంది కదా, అర్థం కావడం లేదు. పేమెంట్ చేసి నాకు రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే అది క్లోజ్ అవుతుంది, లేకపోతే అది పెండింగ్ ఉంటుంది. 24 చెప్పాం. ఆయనేమో NMMS అని మాట్లాడుతున్నాడు. NMMS ఆధారాలే లేవు ఆయన దగ్గర. 0.70% ఆన్లైన్ చూపిస్తాను. ఆన్లైన్లో కూడా కనబడదా? ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది సార్. అబో 80% అంటే మనం ఆన్లైన్లో అయితే మళ్ళీ వాళ్ళు ప్రింట్ ఇచ్చారు కదా సార్. అబో 80% 24 చెప్పండి. ఏ మండలంలో చెప్పాలంటే ఈ మాట ఈడే చెప్తున్నాను. అన్ని ప్రింట్లు అయితే చూపించారు వాళ్ళు. జనాల్లో వాళ్ళు రాశారు. నాటిస్తే 85% క్రాస్ కావాలి కదా, మొత్తం అయిపోయింది కదా. తీసుకురాపోయి 2 రోజులు ఎక్సైజ్ చేసినారని చెప్తున్నాం మేము. చెప్పు చెప్పమ్మా. అంటే
నాగనాల వర్క్ అయింది కానీ పేమెంట్ అయింది అని మీరు అన్నారు. మాస్టర్ తీసుకురా అంటే అని చెప్పారు. మాస్టర్ పేమెంట్ కాలేదు. మళ్ళీ ఎట్లా ఇప్పుడు? ఈ రోజు ఎట్లా ఉంటుంది? ఎంపీ వచ్చింది, రికార్డు కూడా వచ్చినట్టుంది. మాస్టర్ వచ్చింది, రికార్డు కూడా వచ్చింది. అంతా వచ్చింది. పేమెంట్ అంటే ఆపరేటర్ ఇవ్వలేదా లేకుంటే వద్దా? ఇయర్ కంప్లీట్ 1.5 year అవుతుంది. ఇట్లా వాళ్ళు వర్క్ ఐడీస్కి వచ్చాను సార్. వాళ్ళకి చేసినప్పుడు అదే కూర్చొని నేను పేమెంట్ చేసినట్టున్నాను. మా పేమెంట్ మీరు ఎప్పుడు వాళ్ళకి అటెండెన్స్ ఇవ్వాలి, పేమెంట్ చేయాలి. ఒక వీక్లో ఎట్లయితుందా వాళ్ళు ఇప్పటికే 1.5 year పని చేసిన వాళ్ళు సార్ మీరు రోజు రేపు మళ్ళీ పర్లేదు. చెప్పాను నువ్వు మళ్ళీ డ్యూటీ ఇట్లా ఉంటాయి. జాబ్ కార్డు అడిగితే ఇవ్వలేకుంటే నువ్వు ఇంకేం పని చేస్తున్నట్టు అని చెప్పు. జాబ్ కార్డు ఒక 2 నిమిషాలు పనేది. ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటాయి. నేను చెప్పని కూడా చెప్పినాడు ఆల్రెడీ. అంత నెగ్లిజెన్స్ 10 వచ్చేసి ఎలక్షన్ కూడా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పనిచేయడం జరిగింది సార్. అయితే 12 రోజులు పనిచేయడం జరిగింది. 12 రోజులు మనకి కూడా ఈఆర్ గారు ఎక్కువగా రికార్డ్ చేయడం జరిగింది. కానీ మనం మసలు మాత్రం 2 రోజుల మంది మాత్రం పేమెంట్ చేయడం జరిగింది సార్. మిగతా రోజులు కూడా కొట్టి వేసి వాటికి పేమెంట్ చేయలేదు సార్.
ఇద్దరు ఉన్నాయి సంతకాలు, పంచాయతీ సెక్రటరీ కరెక్షన్ చేసి ఒక 3 రోజులు ఇచ్చారు, 2 రోజులు ఇచ్చారు. రికార్డేమో 2 రోజులు అయింది. రికార్డు మరి మన 24 అదే నేను అనేది ఏంది ఈ మాస్టర్ ఫుల్ మాస్టర్ ఇచ్చారు. ఈ పాత్ర కలుస్తారు మీరు ఎన్ని రోజులు పని చేస్తారు? బాగా చేస్తారు వాళ్ళు. ఆయనేమో 24 రోజులకు రికార్డు చేస్తాడు, మీరేమో 2 రోజులకి అక్కడ 14 రోజులు వేసి మళ్ళీ కొట్టేసి 2 రోజులుగా ప్రపోజ్ చేస్తాడు. 2 రోజులకి అయింది కదా, 2 రోజులకి అయింది. మళ్ళీ బెయిల్ ఆయన బేసిక్గానేమో అన్ని రోజులు వాచర్ అంటే మీకు రెగ్యులర్గా పనిచేసే వాళ్ళే కదా, వాళ్ళు మీ కంట్రోల్లోనే ఉంటారు. అది ఎందుకు కట్ చేశారు 2 రోజులు? యాప్ కాదు, రీజన్ యాప్ కాదు, ఎందుకో కొట్టేసింది వాళ్ళు, అటెండెంట్ చేసిండ్రు కొట్టేసింది. యాప్ ప్రాబ్లం అంటే 24 రోజులు ఆయన రికార్డ్ అయింది, ఇక్కడేమో కరెక్షన్ అయింది. ఆయనకు తెలియదా రిలేషన్? పని చేసిందా లేదా? పని చేసిందా? ఎందుకు పేమెంట్ చేయలేదు? పని చేసేదాన్ని మీరే ఇస్తున్నారు, రికార్డు ఇస్తున్నారు, మళ్ళీ మాస్టర్ కొట్టేసిండ్రు. ఏడన్నా కానీ మళ్ళీ ఎందుకు అట్లా ఇచ్చారు? ఆయన రికార్డు 24 రోజులు చేసిండు, ఇంకా ఆయన పని చేసిండా లేదా? పని చేసింటే రికార్డ్ అయింది, మళ్ళీ ఫస్ట్ ఎందుకు కొట్టేయాల్సి వచ్చింది? ఎంఎంఎస్ 2 రోజులు పంపించింది. ఏం జరిగింది? బేసిక్గా పని చేసినామని చెప్తున్నారంట. వాచర్స్ అంటే మీకు రెగ్యులర్గానే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు కొట్టేయాల్సి వచ్చింది మీకు. సెవెన్ రిజిస్టర్స్ ఏమైందా? ఇక్కడ 3 రకాల కోడ్లకు సంబంధించి కూడా మార్కెటింగ్ జరిగింది. మిగతా ప్రదర్శనప్పుడు లెక్కించాలి సార్. 17కి సంబంధించి వర్క్ ఫైల్ సంబంధించి 8 రకాల డాక్యుమెంట్ మార్కెటింగ్ నిర్వహించడం జరిగింది. మిగతా 17కి సంబంధించి విద్యుత్ రైతు సంఘాలు నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం చేయడం జరుగుతుంది సార్. ఈసీ గారు చెప్పేది చేయడం జరిగింది సార్. పర్యావరణ విభాగానికి సంబంధించి 26 పనులు 22 పనులు చేయడం జరిగింది సార్. మిగతా 8 పనులు రాయలేదు సార్. సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరిగింది. అందులో ఖచ్చితంగా అప్డేషన్ చేయాలి సార్. ఏమైనా ఉండలేనంటే రిజిస్టర్ ఒకటే ఉంటుంది కదా. 3 హ్యాబిటేషన్స్ ఉన్న రిజిస్టర్ ఒకటే కదా. మళ్ళీ సిపి ఒకటే కదా. 23 రోజుగారికి సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలి. నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం ఆడిట్ నిర్వహించలేదు. ప్రస్తుతానికి సంబంధించి నిర్వహించాలి. 24 సార్. పనులకు సంబంధించి 36 పనులు చేయడం జరిగింది సార్. కానీ మనకు 6 పనులు మాత్రం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇంకా 30 పనులు ఎక్కువ ఇవ్వడం జరిగింది. 36 పనులు ఉన్నాయి. మేము కూడా చేయకుండా 25 సార్. ఇంకా 88 పనులు కలుపుకున్నాను. అభివృద్ధి ప్లాంటేషన్లో భాగంగా 90% మొక్కలు పట్టడం జరిగింది. 90. సార్ ఇంకా కమ్యూనిటీ కండిషన్ భాగంగా 87% మొక్కలు పట్టడం జరిగింది సార్. ఆ రోజు మన దర్శనం అంటే ఆ రోజు కంప్లీట్ జరిగింది సార్. కానీ మనకు సంస్థలు మాత్రం మనకు 4 రోజులు 6 రోజుల ముందు సంస్థలు ఇవ్వండి. 6 రోజులు పనిచేస్తుంది. 6 రోజులు సంస్థలు 6 రోజులు పనిచేస్తుంది. 6 రోజులు 6 రోజులు రాదే 4 రోజులు ఎట్లా కూర్చుందా? ఎవరు ఆపొచ్చింది? అది కాకపోతే ఎనమక షాప్ కొట్టినది ఈయన లేకుండా అప్పుడు చిన్నపేట అయినా అటెండెన్స్ 8 రోజులు ఉంటే 10 రోజులు కొట్టారు అటెండెన్స్. 4 రోజులు ఎందుకు కొట్టింది? మీరు వస్తుంది కంప్యూటర్ చెక్ చేసుకోవచ్చు. చూసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నష్టపోయినారు కదా. 2 రోజులు ఎక్కడ సీనియర్ బ్యాండ్ గురించి రాయలేదు.
అప్పుడు 6 రోజులు పనిచేయడం జరిగింది సార్. అందువల్ల ఆర్డర్ వేసింది అది మనకు ఆర్డర్ మనం 6 రోజులు 5 రోజులు వల్ల 5 రోజులు కూడా అంతే ఇక్కడ ల్యాండ్ డెవలపింగ్ ఫండ్కి సంబంధించి కానీ హార్టికల్చర్ ఫండ్కి సంబంధించి కూడా మనకు రైతుల పట్ల ఇవ్వలేదు ఇక్కడ పీరియడ్స్ ఫండ్కి సంబంధించి ఒక కాలువకు సంబంధించి ప్రీ మెజర్మెంట్ రికార్డ్ చేయకుండా పేమెంట్ చేయడం జరిగింది సార్. ఇక్కడ అప్పుడు 12 రోజులు పని చేయడం జరిగింది సార్. కానీ మనకు మొత్తం రోజులు వేసే కాలంలో ఒక రోజు చొప్పున 4 రోజులు అదనం చేయడం వల్ల వాళ్ళకు 575 రూపాయలు అదనం పేమెంట్ చేయడం జరిగింది సార్. నాలుగు ఉన్నాయి సార్. 5 ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈ నెంబర్లు అయిందా 5 రోజులు కౌంటింగ్ మిస్టేక్గానయ్యా నువ్వు 4 రోజులకి వేయాల్సి నన్ను 6 రోజులకి వేస్తాను మేడ్ చేసినా నీదే తప్పవుతుంది నువ్వు సంతకం పెడుతున్నావు కాబట్టి అందుకే నువ్వు సంతకం పెట్టేది చెక్ చేసుకొని కరెక్షన్ చేస్తే అవుతారు. అప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు కదా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్ తప్పవుతుంది అప్పుడు సూపర్వైజర్ ఆఫీసర్ నీవు కూడా చూసుకోకుండా సంతకం పెట్టినట్లు లెక్కాలి. పీరియడ్స్ సంబంధించి 3 మాసాలకు సంబంధించి మనకు డిమాండ్ మాస్టర్ కాకుండా ఎల్ఎంఎస్ మాస్టర్ డిఫరెన్స్ పేమెంట్ జరిగింది సార్. డిమాండ్ మాస్టర్లో మనకు ఏంటంటే ఎవరు పనిచేసిందని ఇట్లా వేయాలి ఆఫీస్ ప్రజెంట్ చేసిన తర్వాత ఆ మాస్టర్ పేమెంట్ చేయాలి సార్. మనకు ఆ మాస్టర్ లేకుండా ఎల్ఎంఎస్ మాస్టర్ ఒరిజినల్ మాస్టర్ లేదు ఎన్ఎంఎస్ మాస్టర్ మామూలుగా అది వాటిలో చేసింది. వితౌట్ మాస్టర్ పేమెంటా డైరెక్ట్ ఎన్ఎంఎస్ మాస్టర్తో పేమెంట్ చేసింది సార్. కానీ మనకు మాత్రం ఎన్ఎంఎస్ మాత్రం ఒరిజినల్ మాస్టర్ ఇవ్వలే ఆయన మీతో పోగొట్టు సార్ పోగొట్టిన వల్ల డెలివరీ చేస్తాను డిస్కస్ చేస్తాను. వీళ్ళని నచ్చారు మనకు చేసింది పైసలు వాళ్ళకి వచ్చింది. హలో రెండు ఆటగాళ్ళు 10 మంది చెవి కూడా బాగున్నాయి సార్.
సార్ ఇది జాబ్ కార్డు ఒకటి వచ్చింది, యాడింగ్ 4 వచ్చినాయి. చేశారా? చెప్పండి. 14 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది సార్, నో డిమాండ్ తీసుకోలేదు. 50 సార్ జాబ్ కార్డ్ అప్లికేషన్ అనేది మొత్తం మన ఆడిట్ పీరియడ్ టైంలో 640 జాబ్ కార్డ్ పనిచేసినాయి. అందులో మేము సోషల్ వాళ్ళకి కలిసింది 496, 218 జాబ్ కార్డ్ అప్లికేషన్ చేసాము, 278 జాబ్ కార్డ్ అప్లికేషన్ చేసాము. చేయాలి కదా, చాలా ఉన్నాయి జాబ్ కార్డ్స్ అప్డేషన్ చేసి. ఎక్కడే పోయినాం ట్రాన్స్ఫర్ రేమంత్ ఈ బ్యాలెన్స్ మేడ్స్తో వాళ్ళతో చేయించాలి. 16 సార్ డిసెంబర్ వరకు కేసు ప్లాన్ ఇవ్వడం జరిగింది. జనవరి నుంచి అనేది ఇవ్వలేదని డిసిజన్ జరిగింది. జనవరి ఇవ్వడం అనుకుంటున్నాను. 7 రిజిస్టర్స్ కూడా నిర్వహించడం జరిగింది, ఇది కూడా అప్డేట్ ఉన్నాయి. ఈ పనులకు సంబంధించిన ఫోటోస్ 2 రకాలుగా నిర్వహించారు, ఒక రకం నిర్వహించడం జరిగింది. 19 సార్ ఈ వర్క్ ఫైల్స్ అనేది 21 రకాలతో నిర్వహించాలి, ఒక 6 నుంచి 7 వరకు అయితే నిర్వహించాలి. ఇంకా పెద్ద ఆఫీసులో లైబ్రరీ సంఘాలు తీసుకోవడం జరిగింది. 21 రోల్ కాల్ అనేది చేయడం జరుగుతుంది సార్. 22 ఈసీగా చికెన్ చేయడం జరిగింది. 12 ప్రకారం కూడా రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ కూడా ఉంది సార్, ఇది కూడా అప్డేట్లో ఉంది. 16 రిజిస్టర్ నిర్వహించాలి సార్, కానీ ఇందా నిర్వహించారు. 26 సార్ సిటిజన్ ఇన్ఫర్మేషన్ చార్ట్ చేయడానికి ఏర్పాటు చేయాల్సి ఉంది, చేయలేదనుకుంటున్నాను. గ్రామ పంచాయతీ అది పాత బిల్డింగ్ రీసెంట్గా ఇప్పుడు పెట్టండి, ఎవరు ఉన్నారు? నువ్వు పెట్టి 27 ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించలేదు. ఇన్పుట్ డేటా షీట్ ఇవ్వలేదా? ఏం తీయలేదు. ఉన్న రికార్డు చూపించకేమే మీరు ఎస్టిమేట్ ఎట్లా చేస్తారు ఇన్పుట్ డేటా షీట్ లేకుండా? ఏమ్మా నెక్స్ట్ 28 మనకి ఎమ్మెల్యే చెరువు పనికి సంబంధించి ఐదు కమిషన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ ట్రాక్టర్ ద్వారా రైతులకు తరలించడం జరిగిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ట్రాక్టర్ ట్రిప్స్ కూడా నిర్వహించారు. ఎమ్మెల్యే చెరువు 4 వర్గాల్లో చేసింది. దీనికి సంబంధించి ఐదు కమిషన్ అనేది లేబర్ పేమెంట్ చేస్తావు కదా, అవునయ్యా. చేయకపోయినా నువ్వు పార్టీ వర్క్ చేసినావు. వర్క్ డివిజన్ ఉందా మన మెజర్మెంట్ కానీ వర్క్ డివిజన్ 29 సార్. ఈ ఎడిటింగ్ కమిషన్ భాగంగా 7 వర్గాల్లో 92%. ప్రతి డీటెయిల్ వద్ద 450 మొక్కలు మొత్తం రికార్డు వద్ద మన డీటెయిల్ చూపిస్తే ఒక 26 మొక్కలు మాత్రమే ఉంది. మిగతా 340 మొక్కలు అనేది చనిపోయేది. ఏమైంది? ఎందుకు పోయినాయి మీరు చూసారు? కాకపోతే అక్కడ ఏమైందంటే మన అది కూడా సార్ సరే
ఇక్కడ వడ్లు ఎక్కువ వస్తాయి సార్, అంటే రెస్మీలు ఎక్కువ వాళ్ళ ప్లేస్ లేక అక్కడ పోసేసుకుంటున్నారు. చెయ్యాలి అది. ఇది స్టార్టెడ్ కదా మనకు. గ్రామ పంచాయతీ నుండి ప్రజలు పెట్టి చెయ్యి. ఇది రిజిస్ట్రేషన్ ప్లాన్ చేసిన మొక్కలు భాగంగా ఎస్సీ హాస్టల్ నుంచి 440 రూపాయలు ఉంది. మన ఫీల్డ్లో కదా 350 మాత్రం సార్లు 5 మంది మధ్యదారులు 10 రోజులు పనిచేసారు. వీళ్ళకు పేమెంట్ కూడా వాళ్ళే పోయింది. కానీ మాస్టర్లు సంతకాలు అనేది ఏంటంటే వాళ్ళే పనిచేస్తారు. ఎక్సెస్ ఏం లేదు సార్, ఓన్లీ సంతకాలు. సార్ ఈ ఫార్మేషన్ రోడ్డు సంబంధించి మనం ఫీల్డ్కి కొంచెం మొత్తం 12 మీటర్లకు పేమెంట్ అయింది. ఫీల్డ్కి కొంచెం 520 వరకు తీయలేదు. మిగతా 720 మీటర్లు అయితే ఆరంభం ఇవ్వడానికి స్టార్ట్ అయింది. మొత్తం వరకు కొంచెం రోడ్డు కోసం కన్స్ట్రక్షన్ చేస్తుంది. అంటే మీరు అనేది ఏంటండి దానికి, దాని మీ కన్క్లూజన్ ఏంటి? పని జరిగిందనే జరిగింది. మీకు కొంత తీసుకోవడానికి రాలేదు, ఎందుకంటే దాని మీద వేరే కొంత జరిగింది కాబట్టి. దాంట్లో పని జరగలేదు అన్నట్టు మీకు ఏమైనా కంప్లైంట్స్ కానీ అలిగేషన్స్ కానీ ఉన్నాయా? మెజర్మెంట్స్ డీవియేషన్స్ లేవు. ఒకసారి టెంపుల్ దగ్గర 12 మొక్కలు నాటికు మనం ఎక్కిస్తే 740 మొక్కలు పెడుతున్నాయి. మిగతా 450 మొక్కలు అనుకుంటున్నాం. టెంపుల్ వాళ్ళే తీసేసి వాళ్ళు వేరే మొక్కలు ప్రయత్నం చేయాలి. మొత్తం 12 చెప్పేది 80% పడుతుంది. లోపల మళ్ళీ వేరే మొక్కలు పెట్టారా? తీసేసి వేరే అన్ని లెక్కేస్తేనే 740 వచ్చింది సార్. అంటే దుడ్డు ప్రస్తుతం కానీ మాకు అనుభవం అనిపిస్తుంది. అది చెయ్యాలి. మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అది చాలా తీసేసింది. 50% దాదాపు టీటీవీకి సంబంధించి వాలీబాల్ కోర్స్ అనేది ఫీల్డ్లో లేదు సార్. నేను చూసినప్పుడు హోల్స్ లేవు. అది రైట్ ఇదేనా? అసలు పెట్టించి
పెట్టమని చెప్పిండు తీసుకొచ్చి పెట్టింది సార్ తీసుకొచ్చిందా సర్పంచ్ తెప్పించి అది తీసుకుపోయిన సార్ ఈ క్యాల్కులేషన్ మిస్టేక్ కంప్యూటర్ సంబంధించి ఏ గారు అవునమ్మా పొడవు వేడలు తీసుకున్నకి ఏమమ్మా నీకు అటు నుంచి ఎంత మాత్రం తీసుకున్నామా ఎంత పొడవు వేడలు ఎంత వేయడానికి పని చేస్తున్నాం అనేది కూడా నీకు ఐడియా లేకపోతే